హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన 9 టీవీ. నేను మీ క్వశ్చన్ రైజర్ శంకు యాదవ్. రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఎక్కడ చూసినా 70 ఏళ్ల స్వతంత్ర దేశంలో అసలు మహిళలకు రక్షణ లేదా? అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? గతంలో టిఆర్ఎస్ ఏదైతే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేక అత్యాచారాలు జరిగినాయి. ముఖ్యంగా చిన్నపిల్లల మీద కావచ్చు, దిశ కేసు కావచ్చు, అనేక కేసులు చూసాం. కానీ దిశ కేసులో ఎన్కౌంటర్ జరిగింది. మరి ఆ రోజు చనిపోయిన చెరుకు లక్ష్మి కావచ్చు, ఆ రోజు చనిపోయిన మానస యాదవ్ కావచ్చు, లేకపోతే చిన్నారి చైత్ర కావచ్చు. మరి ఆ ప్రభుత్వం ఏం చేసింది? ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మొత్తానికి హాట్ టాపిక్ గా మారింది రాష్ట్రంలో. భువనగిరిలో హాస్టల్ పేరుతోని వ్యభిచారం చేసుడేంది? అసలు 10వ తరగతి చదువుకునే విద్యార్థులు చనిపోవడానికి గల కారణాలేంది? మొత్తానికి భువనగిరిలో చూస్తే నిన్న ప్రజా సంఘాలు కావచ్చు, కొన్ని యూట్యూబ్ ఛానల్ కూడా అక్కడ పోవడం జరిగింది. యాదాద్రి భువనగిరి హాస్టల్లో బాలికల ఆత్మహత్య కేసు కొత్త మలుపు తిరిగింది. అసలు విద్యార్థులనేది హత్యేనా, ఆత్మహత్యేనా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. విద్యార్థుల మృతదేహాలపై గాయాలున్నట్టు 2 బాలికల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆత్మహత్యపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు హాస్టల్ ఎదుట ఆందోళనలకు దిగారు. తమ పిల్లలను కావాలనే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ కొందరు ప్రయత్నిస్తున్నారని వైష్ణవి తండ్రి రాజు ఆరోపించారు. మరోవైపు భువనగిరి హాస్టల్లో బాలికల ఆత్మహత్య కేసులో 6గురిపై కేసు నమోదైంది. హాస్టల్ వార్డెన్ శైలజ, ఆటో డ్రైవర్ ఆంజనేయులు, వంట మనుషులు సుజాత, సులోచనలపై కేసు నమోదు కాగా పీఈటీ ప్రతిభా టీచర్, భువనేశ్వర్లపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే హాస్టల్ వార్డెన్, ఆటో డ్రైవర్ను అదుపులో తీసుకున్నారు. అటు వార్డెన్ శైలజ, ఆంజనేయులను విచారిస్తున్నారు పోలీసులు. దోషులను శిక్షించాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. మరోవైపు విద్యార్థుల ఆత్మహత్యతో హాస్టల్ ఖాళీ అయ్యింది. అంటే ఇక్కడ ఈ విద్యార్థులు ముందే తల్లిదండ్రులకు చెప్పుకోలేదా పాపం వాళ్ళ బాధని? లేదా ఇప్పుడైతే ఫోన్లు అయితే హాస్టళ్లలో ఉంటాయి, మరి పీఈటీ కూడా కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పి అనేక ఆరోపణలు చూస్తూ ఉన్నాం. అసలు వైష్ణవి శైలజ చనిపోవడానికి గల కారణాలు ఏంది? అసలు ఎంత కిరాతకంగా అంటే అసలు చిన్న పిల్లలు మరి ఎందుకు ఒక లెటర్ కూడా రాసినట్టు చూస్తూ ఉన్నాం. ఈ చిత్రంలో చూస్తూ ఉన్నాం. ఇద్దరు వైష్ణవి, భవ్య ఇద్దరు కనిపిస్తున్నట్టు చూస్తూ ఉన్నాం. మేము వెళ్ళిపోతున్నందుకు అందరూ మమ్మల్ని క్షమించండి, మేము చేయని తప్పునికి అందరూ అంటుంటే మేము ఆ మాటలు తీసుకోలేకపోతున్నాం. అంటే ఇక్కడ వీళ్ళు సరే వాళ్ళు రాసిర్రా లేకపోతే వీళ్ళు రాసిర్రా అనే దాన్ని చూస్తే వీళ్ళైతే క్లుప్తంగా ఇక్కడ ఒక అంశం అయితే ఉంది. వీళ్ళనైతే ఏదో ఇబ్బందులు పెడుతున్నారు, ఏదో ఆరోపణలు చేస్తున్నారు అని అంటున్నారు. కానీ ఇక్కడ మెయిన్గా మనం చూసేది ఏంటంటే అసలు ఈ వార్డెన్కి ఆటో డ్రైవర్కి ఉన్న మధ్యలో ఉన్న సంబంధం ఏంది? అసలు ఈ విద్యార్థులు ఎందుకు చనిపోతారు? ఇది తెలంగాణపై బెల్లి లలితక్క 16 ముక్కలు నయీం చంపేసింది ఎందుకు పోరాటం చేస్తుందని పోరాటానికి ఎదురెళ్ళిన వీరవనిత బెల్లి లలితక్క కావచ్చు. అదే భువనగిరి గడ్డ మీద ఇలాంటి చిన్నారులు ఇద్దరు చనిపోవడం గల కారణాలేంది? ఇక్కడ మనం చూస్తున్నాం. చివర్లో కూడా హాస్టల్ వార్డెన్ మేడంని ఏమనొద్దు, ఆమెకి ఎటువంటిది తెలియదు, అసలు ఆమె తప్పే లేదు, మీరు తిట్టకండి. ఇక్కడ వీళ్ళు నిజంగా చనిపోయేటోళ్ళు అయితే అమ్మా నువ్వు నన్ను అన్నవే, మేము వెళ్ళిపోతున్నందుకు నాకు చాలా బాధ అనిపిస్తుంది, నువ్వు చనిపోయేటప్పుడు ఎవరైనా చెప్పుకొని చచ్చిపోతారు కదా. సూసైడ్ నోట్ అంటే ఏంటి అర్థం? సూసైడ్ నోట్ అంటే వాళ్ళు ఎందుకు చనిపోతున్నారో కారణం రాయాలి. కానీ హాస్టల్ వార్డెన్ మేడం మంచిది, హాస్టల్ వార్డెన్ మేడం మంచిది, ఆమెను ఏమనొద్దు, మా మీద అనేక ఆరోపణలు మమ్మల్ని అందరూ తిడుతుంటే మేము భరించలేక చనిపోయినాం అని చెప్పి ఈ లేఖను సృష్టించారు. దీని మీద కూడా సంపూర్ణ విచారణ జరగాలి. ఇలా మహిళా సంఘాలు ఎక్కడ పోయినాయి? కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళా సంఘాలు ఎక్కడ ఉన్నాయి? బీజేపీ పార్టీలో ఉన్న మహిళా సంఘాలు ఎక్కడ ఉన్నాయి? బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మహిళా సంఘాలు ఎక్కడ ఉన్నాయి? ఇలా ప్రజా సంఘాలు అంటే కొంతమంది కాదు. గతంలో బీఆర్ఎస్ పార్టీని గతంలో మనం చూసాం. ఏ జరిగినా కూడా ప్రభుత్వం మీదనే అన్నారు. ఎవరన్నారు? ప్రజలు అన్నారు, విద్యార్థి సంఘం
నేతలు అన్నారు. గతంలో మానస యాదవ్ చనిపోతే కూడా కేసీఆర్ బాధ్యత వహించాలి అన్నారు. ఇవాళ కూడా రేవంత్ రెడ్డి గారిని మీరు బాధ్యత వహించాలి, ప్రభుత్వం బాధ్యత వహించాలంటున్నారు. కానీ 24 గంటలు అవుతున్నా కూడా ఇంతవరకు ప్రభుత్వం స్పందించలే. సరే, భువనగిరి ఎమ్మెల్యే గారు పోయి పరామర్శించవచ్చు, మేము ఖచ్చితంగా మేము చర్య తీసుకుంటామనొచ్చు. ఉటావుటిగా అక్కడికి బీఆర్ఎస్ నేతలు పోయారు. మరి గతంలో మానస యాదవ్ చనిపోయినప్పుడు హరీష్ రావు ఎందుకో స్పందించలే. ఇలా రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉందంటే, కుమార్ యాంటీ ఫేమస్ అయితే వచ్చి నేను 2 లివర్ ముక్కలు వేసుకొని తినిపోతా అన్నావు. ఇక్కడ ఆడబిడ్డలు కాదా, తెలంగాణ ఆడబిడ్డలు కాదా, వీళ్ళు చనిపోయినందుకు ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందించలే? దీని మీద కూడా ప్రజా సంఘాలు కొట్లాడుతూ ఉన్నాయి. అదేవిధంగా చూస్తున్నాం 2 మృతదేహాలు, పాపం చిన్న పిల్లలు, ఈ చెల్లెమ్మలను చూస్తుంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. అసలు ఎంత పరిస్థితి అంటే ఇక్కడ చేతి మీద కొరకడం జరిగింది. ఏంది ఇది? తెలంగాణలో ఇంత అరాచకం ఏం నడుస్తూ ఉంది? అసలు వీళ్ళ వెనక ఉన్న అండ ఎవరు? ఏ అండ చూసుకొని ఇదంతా చేసిర్రు? ఎన్నో నుంచి నడుస్తూ ఉంది భాగవతం అంతా. అదే ఒక ఎస్సీ ఒక బీసీ బిడ్డలు ఇట్లా అత్యాచారం చేసి చనిపోతే ఎవ్వరు మాట్లాడరు. కానీ అదే ఒక ముఖ్యమంత్రి బిడ్డనో, లేకపోతే ఎమ్మెల్యే బిడ్డనో, ఎంపీ బిడ్డనో, లేకపోతే మినిస్టర్ బిడ్డనో, ఒక కార్పొరేటర్ బిడ్డనో అత్యాచారం చేస్తే ఉటావుటిగా ప్రజా సంఘాలను దిగుతాయి, పోరాడతాం, లేకపోతే ₹1 కోటి ఎక్స్ప్రెస్ చేయాలంటారు, గవర్నమెంట్ స్పందిస్తుంది. కానీ ఇట్లా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డల మీద హాస్టల్ పేరుతో వ్యభిచారం చేసుడేంది? అసలు దీని వెనుక ఉన్న కుట్ర ఏంది? ఇక్కడ సంఘటన జరిగింది కాబట్టి భువనగిరి గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ హైదరాబాద్లో కూడా వివిధ హాస్టళ్లలో దిల్సుఖ్ నగర్ కావచ్చు, అమీర్పేట కావచ్చు, మీ పిల్లలు ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉండాలి. అసలు నా బిడ్డ ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది, అసలు వాళ్ళ స్థితిగతులు ఏంది, వాళ్ళు ఏం చదువుతున్నారు ఏంది అనేది కూడా ఖచ్చితంగా తల్లిదండ్రులు ఒక బాధ్యత తీసుకోవాలి. ఇలా ఎక్కడ చూసినా కూడా ఈ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లలో రీల్స్ చేసుకుంటా యువత ఖరాబ్ అయిపోతా ఉంది, యువకులు ఖరాబ్ అయిపోతున్నారు, విద్యార్థినులు ఆగమైపోతా ఉన్నారు. ఇలా డబ్బులు లేక కూడా ఇలా వ్యభిచారం చేసే పరిస్థితికి ఇలా మహిళలు దిగజారుతా ఉన్నారు. దీని మీద ఖచ్చితంగా తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఎటువంటి మార్గంలో నడిపించాలనేది కూడా ఆలోచించాలి. ఇలా మహిళా సంఘాలు ఉన్నాయి. ఇలా మేము దీని ద్వారా ఏదైతే ఈ సంఘటన ఉందో దీని ద్వారా మేము వాళ్ళిద్దరి కుటుంబాలకి, భవ్య వైష్ణవి కుటుంబాలకి ఒకటి సూచిస్తా ఉన్నాం మన 9 టీవీ ద్వారా. మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అసలు ఏం జరిగింది, అసలు ఆ లెటర్ రాసింది ఎవరు, చిన్నప్పటి నుంచి వాళ్ళ హ్యాండ్ రైటింగ్ అయితే ఉంటుందా, లేకపోతే వీళ్ళేమైనా కొట్టి బలవంతంగా రాపిచ్చిర్రా అనే దాని మీద కూడా మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వేయాలి. మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వేస్తే ఖచ్చితంగా లీగల్గా అసలు ఏం జరిగింది అనేది కూడా తెలిసే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ మహిళా కమిషన్ ఎక్కడ ఉంది? ఇలా మహిళా సంఘం లీడర్లు ఎక్కడ ఉన్నారు? మహిళలకు అన్యాయం జరిగినప్పుడు మహిళా సంఘం లీడర్లు మాట్లాడాలి. ఇలా రేవంత్ రెడ్డి గారిని మాజీ సీఎం ముఖ్యమంత్రి గారు తిడితే అది హాట్ టాపిక్ మారుతుంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి మాజీ ముఖ్యమంత్రిని రండా అంటే మాత్రం ట్రోల్ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఆడపిల్ల కాదా? ఆడపిల్లకు అన్యాయం జరిగినప్పుడు మీరు ఎందుకు మాట్లాడతలే? మీకు ప్రశ్నించే గొంతుకలన్నీ ఎక్కడ ఉన్నాయి? ఈ వైఆర్ టీవీ రంజిత్ కావచ్చు, లేకపోతే యూనుస్ ప్రవీణ్ కావచ్చు, వీళ్ళందరూ ఏడ ఉన్నారు? ఎంతసేపు అడుకున్నా ముఖ్యమంత్రిని తిట్టాలి, మాజీ ముఖ్యమంత్రిని తిట్టాలి. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేయాలి? కనీసం సిగ్గుండాలని చెప్తా ఉన్నా. ఎందుకంటే కనీసం గుర్తురాదా? ఆడపిల్లలు కాదా? ఆడపిల్లల మీద అన్యాయం జరిగినప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం ఈ యూట్యూబ్ ఛానళ్ళు? చిన్న పిల్లలు 10వ తరగతి చదువుకుంటున్న పిల్లలు రేపు చదువుకుంటే ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్ అయ్యే వాళ్ళు ఈరోజు ప్రాణాలు కోల్పోయినాయి. నిజంగా ఎంత బాధ అనిపిస్తూ ఉందంటే చేతుల మీద కొరకడం జరిగింది. ఇంత అరాచకమా? ఇంత జరిగినా కూడా ప్రజాప్రతినిధులు ఎక్కడున్నారు? పోలీసు వారు ఏ పాత్ర వహిస్తూ ఉన్నారు? కనీసం ఏదైనా జరగంగానే మేము వచ్చి చూసినాం, ఓకే ఇది జరగడం చాలా బాధాకరం అని మాట్లాడేటోళ్ళు ఉన్నారు తప్ప ఇది మొదటి కాదు, ఇది చివరి కాదు, ఇది మొదటి కాదు, చివరి కాదు, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగినాయి. అదే గత ప్రభుత్వం దిశ కేసులో 4 ఎన్కౌంటర్ చేసిన తర్వాత మళ్ళీ అది రిపీట్ కాలే. అక్కడ కూడా ఒక పార్షియాలిటీ ఉంది. ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బిడ్డలు చచ్చిపోతే మాత్రం పట్టించుకోరు. పెద్ద ఇళ్లల్లో పెద్దలు చచ్చిపోతే దాని వెనుక మా పార్టీ ఏడ బదనాం అయిపోతుందని చెప్పి అమాయకులైన దళితులను తీసుకొని పోయి ఎన్కౌంటర్ చేయలేదా సజ్జనార్ సార్ తోటి అని చెప్పి మేము ఈ సభ సందర్భంగా చెప్తా ఉన్నాం, మా మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం.
మరి ఎక్కడ ఉంది ప్రజాస్వామ్యం? ఇలా నిజంగా అదే ఎంపీ బిడ్డనో, ఎమ్మెల్యే బిడ్డనో, ముఖ్యమంత్రి బిడ్డనో కనీసం ఒక టీచ్ చేస్తానో, ఒక మెసేజ్ పెడతానో, ఇలా అనేక కేసులు పెడతారు. గంట సేపట్ల విచారణ జరుగుతుంది, అవసరమైతే ఉరిశిక్ష కూడా వేస్తారు. కానీ మరి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళు కాదా? వీళ్ళ బిడ్డలకు అన్యాయం జరిగినప్పుడు ఎందుకు మాట్లాడతలే? గతంలో అధికారంలో ఉన్నప్పుడు హరీష్ అన్న గుర్తు రాలేదా? మానస యాదవ్ గుర్తు రాలేదా? టేకులక్ష్మి గుర్తు రాలేదా? చిన్నారి చైత్ర గుర్తు రాలేదా? అప్పుడు నువ్వు ఏడే ఉన్నావన్నా? అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు వచ్చి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయలేకపోయినావు. ఇలా నీ అధికారం లేదు కాబట్టి వీరికొచ్చి భువనగిరికి రాజకీయం చేస్తున్నారు హరీష్ రావు. మరి రేవంత్ అన్న కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని కూడా ప్రశ్నిస్తా ఉన్నాం. చిన్న చిన్న సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వాళ్ళకి మీరు ఫోన్లు చేస్తారు, మీ ప్రభుత్వం అండగా ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదలకు అండగా ఉంటుంది అని చెప్తున్నావు కదా. మరి ఈ కుటుంబానికి మీరు అండగా ఉంటారా? కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందా? కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరూ లేకపోతే మంత్రులందరూ ఈ కుటుంబానికి న్యాయం చేయగలుగుతారా? ఇదే ప్రజాస్వామ్యం. ఓట్ల కోసం బీసీలు కావాలి, జెండాలు వేయడం కోసం ఎస్సీలు కావాలి, ఎవరి మీద కేసు పెట్టాలంటే ఎస్సీ ఎస్సీలు కావాలి. ఇట్లా అన్యాయం అయినప్పుడు మరి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఏం మీ బిడ్డలు గారా? ఇలా ప్రజాస్వామ్యం. ఇలా మహిళా కమిషన్కి ఒకటే సవాల్ చేస్తా ఉన్నాం. మీరు ఆర్టీఐ ద్వారా నిజాన్ని నిర్భయంగా చెప్తానికి మేము ఉన్నాం. జర్నలిస్ట్ పాత్ర పోషిస్తున్నామంటే ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మాట్లాడటానికి, ప్రశ్నిస్తానికి మీ ముందర ఉన్నాం. ఇలా యూనుస్ ప్రవీణ్ పొద్దున్న లేస్తే ఈయన తిడతాడు, ఇలా వైఆర్ టీవీ రంజిత్ లేస్తే ఆయన తిడతాడు. ఇన్ని రోజులు కేసీఆర్ తిట్టాం, మళ్ళీ పోయి కేసీఆర్ జోక్తా ఉన్నావు. ఇదేం పద్ధతి? గిరా మీడియా నేర్పింది నీకు? ఆడపిల్లలు కదా, ఆడపిల్లలకు అన్యాయం జరిగినప్పుడు నీ ఛానల్ ఎందుకో ఒక మూడు లైన్లు కాదు మాట్లాడాల్సింది. అక్కడికి పోవాలి, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది, ఎట్లా అన్యాయం జరిగింది. మన ఇంట్లో ఆడపిల్లకి అన్యాయం జరిగితే మనం ఊరుకుంటామా? ఇది తెలంగాణ పై ఖచ్చితంగా బరాబర్ వాళ్ళకి ఇది చివరి కావాలని కోరుకుందాం. బరాబర్ వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేయాలి. రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ ప్రభుత్వం ద్వారా ఇది మొదటిసారి అయింది. ఈ 100 రోజులు, ఈ 50-60 రోజులలోనే మొదటిసారి ఇట్లా జరిగింది. జరగని హుటాహుటిగా బీఆర్ఎస్ నేతలు వచ్చి పరామర్శిస్తున్నారు. దీన్ని రాజకీయం చేయొద్దు, వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయండి, కానీ దీన్ని రాజకీయం చేయొద్దని తెలియజేస్తూ, ప్రజలారా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మేము ప్రశ్నిస్తానికి సిద్ధంగా ఉంది మన 9 టీవీ. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని కోరుకుంటూ నేను మీ క్వశ్చన్ రైజర్ శంకు యాదవ్.